దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణలో ఈసారి కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడబోతుందా? గత ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇలాగే ఆలోచించారా? కొత్త ఆలోచన అధికార పార్టీకి ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇంతకీ గులాబీ బాస్ వేసిన స్కెచ్ ఏంటి? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ విషయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటు ప్రజా సంక్షేమం, అటు ఎన్నికల సన్నాహాలు రెండింటిపైన దృష్టి పెట్టారు. ఇటీవలే దివ్యాంగుల పెన్షన్, పేద మైనారిటీలకు 1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇక ఇదే క్రమంలో వరుసగా పథకాలు ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి. ఆ పథకాలన్నీ ఆషామాషివి కాదు, ప్రజలకు నగదు బదిలీ చేసేవే. అలాంటి స్కీమ్స్ నే కేసీఆర్ ఇప్పుడు ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. దళిత బంధు పథకాన్ని ఇప్పుడున్న పద్ధతిలో అమలు చేయాలంటే అందరికీ అందే వరకు మరో 25 ఏళ్లు పడుతుంది. ఎందుకంటే అంత తక్కువగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలోనే మరి మాకేంటి అని తెలంగాణలోని అన్ని వర్గాలు అడుగుతున్నాయి. బీసీ బంధు అయినా, మైనారిటీ బంధు అయినా ఇప్పటికిప్పుడు పూర్తిగా ఇచ్చే పరిస్థితి ఉండదు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అందరికీ సర్కార్ సాయం అందుతుందనే విషయాన్ని కేసీఆర్ జనాల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీసీ చేతి వృత్తుల వారికి 1,00,000 ఆర్థిక సాయం మొదటి దశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికి ఇచ్చారు. ఈ లెక్కన 7,000 మందికి లోపే సాయం అందింది. కానీ ఈ స్కీమ్ కోసం దాదాపు 5,20,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు వరదలు ముంచెత్తాయి. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అందుకే వారికి సాయం చేయడానికి ఇంటికి 10,000 చొప్పున పంపిణీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దరఖాస్తులు తీసుకుని పరిహారం ఇచ్చేలోపు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. బీజేపీ వల్లే ఇవ్వలేకపోతున్నామని, ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పారు. అయితే వరదలు వచ్చిన చోట బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించలేదు. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. కేసీఆర్ ఆ ఎన్నికల్లో ఏకంగా దళితులకు ఇంటికి 10 లక్షల చొప్పున దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. 17,000 కుటుంబాలకు ఇచ్చారు కూడా. కానీ అక్కడ పరాజయమే ఎదురైంది. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆర్థిక సమస్యలు కావచ్చు, కేసీఆర్ రాజకీయ వ్యూహం కావచ్చు, ప్రకటిస్తున్న పథకాలన్నీ అందరికీ చేరవు. కానీ దరఖాస్తులు మాత్రం అందరూ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర మీ దరఖాస్తు ఉంది, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మీకు నిధులు వస్తాయని ప్రచారం చేస్తారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ఈ స్ట్రాటజీతో ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి వ్యూహాలు రచించడంలో కేసీఆర్ దిట్ట. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి అనేది కేసీఆర్కు బాగా తెలుసు. ఇప్పుడు మూడోసారి అధికారం కోసం కూడా కేసీఆర్ సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నారని టాక్. అయితే బీఆర్ఎస్ సంచలన నిర్ణయాలు చూడాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాలి.